అనుపమ పరమేశ్వర్ కథానాయికగా లీడ్ రోల్లో యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ పరద. ప్రవీణ్ దర్శకత్వం వహించింది. విజయ్తో కలిసి శ్రీధర్ మక్కువ, శ్రీనివాసులు, పీవీలు ఈ సినిమా నిర్మాణంలో భాగస్వాములయ్యారు. సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేసిన ఈ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమాతో అనుపమ ఖాతాలో హిట్ పడినట్టేనా? సుబ్బు అలియాస్ సుబ్బలక్ష్మి పడతి అనే కల్పిత గ్రామంలో జీవిస్తూ ఉంటుంది. ఆ గ్రామంలో మహిళలందరూ ముఖంపై పరదాతో కప్పుకొని ఉండి తీరాలి. ఫ్యామిలీ మెంబర్స్ తప్పితే ఇంకెవ్వరూ చూడడానికి వీల్లేదు. ఎవరైనా గ్రామ కట్టుబాట్లను ఉల్లంఘిస్తే ఆ ఊరి దేవజ్వాలమ్మ ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని గ్రామస్తులు నమ్ముతుంటారు. అలాంటి గ్రామంలో ఓ అనుకోని సంఘటనతో సుబ్బు తన ముఖంపై ఉన్న పరదాను తొలగించాల్సి వస్తోంది. అందుకు దారి చేసిన పరిస్థితులేంటి? సుబ్బు పరదా తొలగించే ఈ ప్రయాణంలో రత్నమ్మ ఎలాంటి పాత్ర పోషించారు? చివరకు తాను పుట్టిన గ్రామం కోసం సుబ్బలక్ష్మి ఏం చేసిందనేదే తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ప్రవీణ్ కాండ్రేగుల ఈ ఏడాది సమంత నిర్మాణంలో శుభం సినిమాతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు రెండో ప్రయత్నంలో భాగంగా పరదా అనే సంక్లిష్టమైన సబ్జెక్ట్తో ఆడియన్స్ ముందుకొచ్చాడు. ఇప్పటికీ మన సనాతన సాంప్రదాయంలో కొన్ని ప్రాంతాల్లో ముఖానికి పరదా వేసుకోవడం సాంప్రదాయంగా వస్తుంది. ఇక ముస్లిమ్స్లో కూడా ఆడవాళ్ళు బురకా ఎలాగో హిందూ సాంప్రదాయంలో ఈ పరదా పద్ధతి ఉంది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల ఆడవాళ్ళు ఎవరు చెప్పకపోయినా ముఖం కనబడకుండా పరదాను కప్పుకుంటూ తమ ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ ఆ సాంప్రదాయాన్ని కాపాడుతున్నారు. కొంతమందికి ఈ పరదా సాంప్రదాయం నచ్చకపోవచ్చు. దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల ఇలాంటి ఓ సాంప్రదాయాన్ని టచ్ చేసే ప్రయత్నం చేశారు. ఈ పరదా తొలగిస్తే ఆ ఊరిని కాపాడే జ్వాలమ్మ ఆగ్రహానికి గురి కావడం వంటివి కథలో యాడ్ చేసుకోవడం బాగుంది. ముఖ్యంగా పరదా సాంప్రదాయంతో కొంతమంది ఆడవాళ్లు వంటింటి కుందేళ్లుగా మిగిలిపోతున్నారనే సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు. తాను చెప్పాలనుకున్న కథను పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడనే చెప్పాలి. ఈ సినిమాలో కథానాయిక పాత్రకు ధీటుగా ఇతర పాత్రలను రాసుకుంటే బాగుండేది. ఇందులో దర్శన అనుపమతో పాటు మరో 2 మహిళా పాత్రలను హైలైట్గా చూపించాడు. సినిమాలో ధర్మస్థల ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా ఉంది. మహిళలకు సంబంధించిన కొన్ని అంశాలు వాళ్లను టచ్ చేస్తాయి. ఇలాంటి పరదా సాంప్రదాయమే మరో వర్గంలో బురకాగా చలామణిలో ఉంది. దాన్ని కూడా సమాంతరంగా టచ్ చేసి ఉంటే బాగుండేదని సనాతనవాదులు చెబుతున్నమాట. ఓవరాల్గా దర్శకుడు చెప్పాలనుకున్న సబ్జెక్ట్ కొంతవరకే మెప్పించగలిగింది. ఈ సినిమాకు గోపీ సుందర్ అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్గా నిలిచింది. ఎడిటర్ సెకండ్ హాఫ్ను ఇంకాస్త ట్రిమ్ చేసుంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్గా ఓ వర్గం ప్రేక్షకులను ఈ సినిమా మెప్పిస్తుందనే చెప్పాలి. అనుపమ పరమేశ్వర్ సుబ్బు పాత్రలో జీవించింది. ఆ పరదా పద్ధతుల్లో నలిగే మహిళ పాత్రలో జీవించింది. అనుపమ తర్వాత దర్శన రాజేంద్ర ఉన్నంత ఈ సినిమాను ఎంటర్టైన్ చేసింది. సంగీత పాత్ర కదిలిస్తుంది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు రాణించారు.